దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎమాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు వీడియోలో నిర్గమకాండంలో నుండి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను గురించి మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. అవేమిటంటే నిర్గమకాండం 11, 12 అధ్యాయాలలో గొర్రెపిల్ల రక్తము గురించి రాయబడింది. ఆ తరువాత 19, 20 అధ్యాయాలలో ధర్మశాస్త్రమును గురించి రాయబడింది. ఆ తర్వాత 35 నుండి 40వ అధ్యాయం వరకు, అనగా 35వ అధ్యాయం నుండి నిర్గమకాండం 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారమును గురించి రాయబడింది. ఈ 3 విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. 11, 12 అధ్యాయాలలో గొర్రెపిల్ల రక్తం, తర్వాత 19, 20 అధ్యాయాలలో ధర్మశాస్త్రం, 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం. ఈ మూడిటి యొక్క అర్థం ఏమిటి? ఈ 3 దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచినవే. మోషేను దేవుడు ఏర్పరచుకొని తన ప్రజల కొరకు 1 గొర్రెపిల్ల రక్తమును, 2 ధర్మశాస్త్రమును, 3 ప్రత్యక్ష గుడారమును దేవుడు అనుగ్రహించాడు. ఈ మూడిటిని గురించి ఒక్కొక్క దానిని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా గొర్రెపిల్ల రక్తము. ఇది 11, 12 అధ్యాయాలలో రాయబడి ఉంటుంది. దేవుడు తన ప్రజల కొరకు, మరి ముఖ్యంగా వారి విమోచన కొరకు దేవుడు ఇచ్చినటువంటి లేక సిద్ధపరిచినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. వారిని విడిపించాలి అంటే వారికి గొర్రెపిల్ల యొక్క రక్తము అవసరమని దేవుడు గ్రహించి ఒక గొర్రెపిల్లను దేవుడు సిద్ధము చేయమని చెప్పి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారి గడప గౌనులకు, ఆ గడప కమ్ములకు రాసిన దానిని బట్టి, ఆ రక్తమును బట్టి వారు ఐగుప్తు దేశంలో నుంచి విమోచించబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఇది నిర్గమకాండంలో మొట్టమొదటిగా దేవుని ప్రజల విమోచన కొరకు దేవుడు ఇచ్చినటువంటి లేక దేవుడు చూపించినటువంటి ఒక పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ విమోచన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ విమోచన కార్యాన్ని దేవుడు స్వయముగా మోషేతో మాట్లాడి ఒక గొర్రెపిల్లను సిద్ధపరిచి దాని రక్తమును బట్టి ఇశ్రాయేలు ప్రజలను విమోచించినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేయబడుతూ ఉంది. ఎందుకని దేవుడు వారికి విమోచన కలగజేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, విమోచన ద్వారా వారు 1 మరణము నుండి విడిపించబడ్డారు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారిని విమోచించింది. దేని నుండి విమోచించిందంటే 1 మరణము నుండి వారు విమోచించబడ్డారు. రెండవదిగా ఐగుప్తు చెర నుండి వారు విమోచించబడ్డారు. మూడవదిగా మనం గమనించినప్పుడు వారు ఒక ప్రత్యేకమైన జనాంగముగా వారు ఏర్పరచబడ్డారు. ఈ 3 కార్యాలు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, దేవుడు వారికి కలగజేసిన విమోచనను బట్టి వారి జీవితంలో జరిగినటువంటి సందర్భాలు ఇవి. 1, వారు మరణము నుండి విమోచించబడ్డారు. రెండవదిగా వారు ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి ఐగుప్తు చెరలో నుండి విమోచించబడ్డారు. మూడవదిగా వారు బయటికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా వారు స్థిరపడ్డారు. వారు పిలువబడ్డారు. ఈ విధముగా మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి ఇచ్చినటువంటి వాటిలో మనం మొట్టమొదటి చూసాము. అది
నిర్గమాకాండములో ముఖ్యంగా 11, 12 అధ్యాయాలలో గొర్రెపిల్ల యొక్క రక్తం మనకి కనబడతా ఉంది. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు అనుగ్రహించినటువంటిది రెండవది ఏమిటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము నిర్గమాకాండము 19 అధ్యాయము 20 అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకుని రావటంలో ఆయన దేవునితో కూడా గడిపినట్లుగా మనం చదువుతాం. ధర్మశాస్త్రమును దేవుడు మరి మోషే తీసుకుని రావటానికి దరిదాపుగా మోషే ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఆయన దేవుని యొద్ద గడిపాడు అని అంటే 80 పగళ్ళు 80 రాత్రులు దేవుని యొద్ద గడిపాడు. అంటే 2 పర్యాయములు. సహజంగా మనం 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అంటాం కానీ అనుకుంటాం, ప్రియులారా అనుకుంటాము కానీ వాస్తవానికైతే ఆయన 82 పర్యాయములు దేవుని యొద్ద ఆయన ధర్మశాస్త్రం కొరకు గడిపాడు. ఈ విధంగా 40 పగళ్ళు 40 రాత్రుల ధర్మశాస్త్రం కొరకు మోషే దేవుని యొద్ద గడిపినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రమును బట్టి మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు? ఇప్పుడు విమోచనలో మనం 11, 12 అధ్యాయాలలో విమోచన రక్తం మనం చూసాం. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మనం చూసాం. ఎందుకు ఆ గొర్రెపిల్ల రక్తమును దేవుడు సిద్ధపరిచి ఆ రక్తాన్ని గడప కమ్ములకు దేవుడు రాయించాడు అంటే వారికి విమోచన కలుగజేయటానికి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి వారు విమోచించబడాలి. అలాగనే వారు మరణము నుండి విమోచించబడ్డారు. ఐగుప్తు నుండి చెర నుండి విమోచించబడ్డారు. ఆ తర్వాత ఆ చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత వారు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా వారు పిలువబడ్డారు. అయితే ఇప్పుడు 19, 20 అధ్యాయాలకు వచ్చినప్పుడు దేవుడు మరలా వారికి ధర్మశాస్త్రమును కూడా దేవుడు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును గురించి మనం ఆలోచిస్తే ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే గనుక ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలనైతే మనం చూడగలుగుతూ ఉంటాం. అందులో ఒకటిది పరిశుద్ధమైన జీవితం జీవించాలని. దేవుని ప్రజలు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని ధర్మశాస్త్రం దేవుడు వారికి ఇచ్చాడు. అంటే భూమి మీద అనేక జాతులు జనాంగాలు ఉన్నారు. వారికంటే భిన్నమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించాడు. రెండవదిగా దేవునితో నిబంధన కలిగిన వారిగా ఉండాలి అని ధర్మశాస్త్రం దేవుడు తన ప్రజలకు ఇవ్వటం జరిగింది. నిబంధన లేని ప్రజలం కాదు. ఇశ్రాయేలీయులు అంటే దేవునితో నిబంధన కలిగిన వారు, నిబంధన జనులు, నిబంధన జనాంగం. అందుకనే వారు నిత్యము దేవునితో నిబంధన కలిగి జీవించాలనే ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి మూడవ కారణం వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలో, కుటుంబ జీవితంలో వారు నీతి న్యాయములు కలిగి జీవించాలని, సమాజంలో నీతి న్యాయము కలిగినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఇది మూడవ కారణంగా మనం చూస్తూ ఉంటాము. నాలుగవ కారణం ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని గుర్తించటం కోసం ధర్మశాస్త్రం ఇవ్వబడింది. పాపం అంటే ఏమిటో వారికి తెలియచేసేదే ధర్మశాస్త్రం. వారు పాపాన్ని గుర్తించగలిగేటట్లుగా, పాపం అంటే ఇది, పాపం అంటే ఏమిటి అనేది తెలియచేయటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. అందుకే ధర్మశాస్త్రం పాపాన్ని గుర్తించగలిగింది కానీ, పాపం అంటే ఏమిటో చెప్పగలిగింది కానీ, పాపమును తీసివేయగలిగిన శక్తి దానికి లేకుండా పోయింది. ధర్మశాస్త్రానికి పాపం అంటే ఏమిటో తెలియజేసే శక్తి ఉంది కానీ పాపమును తీసివేసే శక్తి లేదు. అందుకు దేవుడు పాపము అంటే ఏమిటో తెలియచేయటానికి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఐదవదిగా ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనేది మనం ఆలోచన చేస్తే వారు దేవుని వైపు చూడాలి. ప్రజలందరూ కూడా దేవుని వైపు చూడాలి, క్రీస్తు వైపు చూడాలి. ధర్మశాస్త్రము క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉంది. అందుకే యేసు ప్రభువారు ధర్మశాస్త్రంలో తన గురించి రాయబడినవన్నీ కూడా ఆయన నెరవేర్చారు. ఇప్పుడు నెరవేర్చి
ధర్మశాస్త్రం దేనినైతే చేయలేకపోయినదో దానిని యేసుక్రీస్తు వారు చేసి ఇప్పుడు ప్రజలందరిని కూడా తన వైపు చూడగలిగేటట్లుగా ప్రియులరా యేసు ప్రభువారు శిలువ యాగాన్ని ఆయన జరిగించారు. కనుక ఇప్పుడు దేవుని వైపు చూడగలిగే వారంగా మనం ఉండాలి. ధర్మశాస్త్రం 5 కారణాలను బట్టి దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. 1, గొర్రెపిల్ల యొక్క రక్తం ఇవ్వబడింది ఇశ్రాయేలు ప్రజలకి 11, 12 అధ్యాయాలలో. అంటే తన ప్రజలను విమోచించాలని, మరణము నుండి విమోచించాలని, ఐగుప్తు చెర నుండి విమోచించబడాలని, ఆ విమోచన నుండి బయటికి వచ్చి వారు ఒక ప్రత్యేక జనాంగముగా పిలువబడాలని దేవుని ఉద్దేశం. రెండవదిగా 19, 20 అధ్యాయాలలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దీనిగల కారణం ఏంటంటే ప్రజలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, పాపం అంటే ఏమిటో వారు గుర్తించాలని, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వారు నైతిక విలువలు కలిగి, నీతి న్యాయములు కలిగి జీవించాలని, ఆ తరువాత మనం గమనించినప్పుడు వారు వ్యక్తిగతమైనటువంటి దేవునితో ఒక నిబంధన కలిగిన వారిగా ఉండాలి అని, వారు దేవుని వైపు చూడాలి అని 5 కారణాలు వలన ఈ ధర్మశాస్త్రము ఈ ప్రజలకు ఇవ్వబడింది. తర్వాత మనం గమనించినప్పుడు ఈ యొక్క వచనములో మనం గమనిస్తే మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి మూడవ భాగాన్ని మనం గమనించినప్పుడు 35 నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారము ఇవ్వబడింది. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమును మనం చూడగలుగుతా ఉంటాం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమును దేవుడిచ్చాడు. 11, 12 అధ్యాయాలలో గొర్రెపిల్ల రక్తం ఇవ్వబడింది. ఈ 19, 20 అధ్యాయాలలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ 35 అధ్యాయం నుండి నిర్గమకాండం 40 అధ్యాయం వరకు ఇప్పుడు ప్రత్యక్ష గుడారమును దేవుడు తన ప్రజల మధ్యలో ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు దేవుడిచ్చాడు అంటే ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటూ అర్థమయ్యేటట్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. గొర్రెపిల్ల రక్తం ఎందుకు ఇవ్వబడిందో మనం చదివాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో మనం చదివాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కూడా దేవుడు తన ప్రజలకు ఇవ్వటంలో, తన ప్రజల మధ్యలో నిర్మాణము చేయటంలో, నిర్మించటంలో గల దేవుని ఉద్దేశం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం నిర్గమకాండం 35 అధ్యాయం నుండి 40 అధ్యాయం వరకు మనం చదువుతూ ఉంటాం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ముఖ్యంగా దేవుని ఉద్దేశం మనకి ఏం కనబడుతుందంటే నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినప్పుడు నేను వారి మధ్యలో నివసించినట్లుగా వారు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని దేవుడు చెప్పాడు. నేను వారి మధ్యలో నివసించినట్లుగా. కనుక దేవుడు ప్రియులరా ప్రజల మధ్యలో నివసించాలని దేవుని యొక్క ఉద్దేశముగా ప్రియులరా ఈ 25 అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా అనేకమైనటువంటి మేలులు దేవుడు తన ప్రజలకు ఇవ్వదలిచి అనేకమైన మేలులను తన ప్రజలకు కలగాలని ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు ప్రియులను ఉద్దేశించాడు. అయితే ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కలిగినటువంటి మేలులు ఏమిటి అనంటే 1, దేవుని సన్నిధి ప్రజల మధ్యలోనికి తీసుకురావాలి. దేవుని యొక్క ఉద్దేశం ప్రత్యక్ష గుడారం పట్ల, ప్రత్యక్ష గుడారాన్ని దేవుని ప్రజలకి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి ప్రజల మధ్యలోనికి తీసుకురావాలి. అది మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఒక ఆరాధన స్థలము నిర్మాణము చేయబడాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి ఆరాధించడానికి అది ఆరాధన స్థలముగా ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దాన్ని ఆరాధించడానికి పవిత్రమైనటువంటి స్థలంగా, పరిశుద్ధమైనటువంటి స్థలంగా దేవుడు నిర్మాణం చేయాలని చెప్పాడు. తర్వాత మూడవదిగా వారు పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించాలని. ప్రత్యక్ష గుడారం ఇవ్వటంలో దేవుని ఉద్దేశం ఏమిటంటే ప్రజల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగే స్థలం అది. అక్కడికి వచ్చి వారి పాపములు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి వారు బలులు అర్పించి ఆ బలుల ద్వారా వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రత్యక్ష గుడారం ఇవ్వడంలో మూడవదిగా దేవుని యొక్క, నాలుగవదిగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని నిబంధనలను, ఆజ్ఞలను వారు గుర్తు చేసుకోవాలని. దేవుని యొక్క నిబంధన, ఆజ్ఞలు. ఎందుకంటే మందసములో దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి పలకల మందసములో ఉంటాయి, ప్రత్యక్ష గుడారములో పెట్టబడి ఉంటాయి.
కాబట్టి ఎప్పటికప్పుడు వారు దేవుని ఆజ్ఞలను, దేవుని నిబంధనలను వారు గుర్తుకు రావాలని, గుర్తు చేసుకోవాలని, ఆ నిబంధనలు కలిగినటువంటి ఆజ్ఞ కలిగిన పలుకులు ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టించాడు. కనుక ప్రత్యక్ష గుడారం ఇవ్వటం వల్ల ఐదవ ఉద్దేశం మనం ప్రియులారా చదువుతూ ఉన్నాం. అదేమిటంటే యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం. యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపమే ప్రత్యక్ష గుడారం. అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి నిర్మాణములో ఉన్నటువంటి ప్రతిదీ ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూపిస్తూ ఉన్నది అని మనం చదవగలుగుతా ఉంటాం. ఈ విధముగా మనం గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ప్రత్యక్ష గుడారం ఎలాగైతే వారి మధ్యలో నివసించిందో, దేవుడు నివసింపజేశాడో, అలాగే యోహాను సువార్త 1:14లో రాయబడింది, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించును అని రాయబడింది. కనుక నూతన నిబంధన కాలములో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడార రూపములో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన నివసించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆరవదిగా ప్రజలందరినీ ఐక్యపరిచేటువంటి స్థలం. అన్ని గోత్రాల వారిని, 12 గోత్రాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క సమూహం అంతటిని కూడా ఐక్యపరిచి ఒక చోటికి రప్పించేటువంటి స్థలమే ప్రత్యక్ష గుడారం. ఇందులో మనకి ఐక్యత కనబడుతూ ఉంది. అంటే ప్రజలు సహవాసానికి ఐక్యతను కలిగి ఉండాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని, కనుక ప్రజలందరూ ఏ గోత్రాలకు చెందిన వారైనా అందరూ ఒక చోట వారు చేరాలి అన్నటువంటి ఉద్దేశం ప్రత్యక్ష గుడారములో ఇవ్వటంలో దేవునికి మనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా ప్రత్యక్ష గుడారములో ఏడవ ప్రియుల ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క రాజ్యమునకు సూచనగా కనబడుతూ ఉంది ఈ యొక్క ప్రత్యక్ష గుడారం. దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రియుల భరోసా కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 11వ వచనములో రాయబడిన మాటను మనం చదివితే నిజమైన గుడారము పరలోకమందున్నది అని రాయబడింది. కనుక ఈ గుడారము, ఈ ప్రత్యక్ష గుడారమును చూసినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు ఒకటి గుర్తించాలి, ఇది నమూనా మాత్రమే, ఇది ఛాయారూపం మాత్రమే, నిజమైన గుడారము పరలోకములో ఉన్నది అని పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేసేటువంటి, ప్రతిబింబింపజేసేటువంటి ఒక సాదృశ్యమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం. కనుక 7 ప్రధానమైనటువంటి కారణాలు ప్రత్యక్ష గుడారము దేవుడు ఇవ్వటములో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యక్ష గుడారమును ఇవ్వటంలో దేవునికి 7 ప్రధానమైన కారణాలు మనం చూసాం. అందులో ఒకటి దేవుని సన్నిధిని తన ప్రజల మధ్యకు తీసుకురావాలని, ఆరాధన స్థలము పవిత్రంగా ఉండాలని, మూడవదిగా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, నాలుగవదిగా దేవునితో నిబంధన ఆజ్ఞలను వారు గుర్తు చేసుకోవాలని, ఐదవదిగా యేసుక్రీస్తు ప్రతిరూపమే ఈ గుడారము అని గుర్తు చేసుకోవటానికి, ఆరవదిగా ప్రజలందరూ సహవాసము ఐక్యత కలిగి ఒక చోటకి చేరాలని, ఏడవదిగా దేవుని యొక్క రాజ్యమును ప్రతిబింబింపజేసేటువంటిదని వారికి గుర్తు రావాలని ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ నిర్గమాకాండములో 3 చోట్ల 3 ప్రాముఖ్యమైనటువంటివి మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. 11, 12 అధ్యాయాలలో గొర్రెపిల్ల రక్తం ఇవ్వబడింది. ఎందుకంటే దేవుడు వారిని విమోచించాలని, మరణము నుండి విమోచించాలి, చెర నుండి విమోచించబడాలని, వారు ఒక ప్రత్యేకమైన జనాంగంగా పిలువబడాలని. అది నెరవేర్చబడింది. ఆ తర్వాత 19, 20 అధ్యాయాలకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. అది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, వారు దేవునితో ఒక నిబంధన కలిగినటువంటి వారుగా ఉండాలని, వ్యక్తిగతమైనటువంటి సామాజిక కుటుంబ జీవితాలలో నైతిక విలువలు, నీతి న్యాయములు కలిగి జీవించాలని, వారు పాపమంటే ఏమిటో గుర్తించాలని, దేవుని వైపు వారు చూడాలని, ఈ విధమైన కారణాలు చేత వారు దేవుని వైపు ప్రియులు తిరగాలని ఈ ప్రత్యక్ష గుడారము లేక ఈ ధర్మశాస్త్రం అయితే వారికి ఇవ్వబడింది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము ఎందుకు ఇవ్వబడిందో కూడా మనం చూసాం. కనుక 11, 12 అధ్యాయాలలో గొర్రెపిల్ల రక్తము, ఈ 19, 20 అధ్యాయాలలో ధర్మశాస్త్రము, నిర్గమకాండం 35 నుండి 40 అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారము, ఈ 3 దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటివిగా మనం చూస్తా ఉన్నాం. కనుక గొర్రెపిల్ల రక్తములో విమోచన కనబడతా ఉంది, ధర్మశాస్త్రములో
వీళ్ళ అనేక అనుభవాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యక్ష గుడారములైతే దేవుని యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటే ప్రణాళికే దేవుడు మనకి తెలియజేశాడు. కనుక ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అనుభవాలు, ధర్మశాస్త్రములో దాగి ఉన్నటువంటి మేలులు, అలాగే గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉన్నటువంటి విమోచన మన జీవితాల్లో కూడా మనం కలిగి దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు నడిపించబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.